సుజనా చౌదరి గారు ఈయనకి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆయన రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు. ఇది మళ్ళీను రాష్ట్ర హితం కోసం పాటుపడతా ఉన్నారు. నిజం చెప్పు. ఫ్లాష్ బ్యాక్. మీరు ఎలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్నారు? సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తుల్ని. మీకు నాకు ఉన్నది ఒక కామన్ ఎజెండా, ప్రజలకి పనిచేయడం, కలిసి పనిచేయడం అనేది. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒకసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. అదిదా సార్. సుజనా చౌదరి గారు మాట్లాడతారు, జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొని మీరు కోళ్ల పందాలు, పందుల పందాలు ఆడుకోమని చెప్పి. మరి మీరు ఏ స్ఫూర్తి తీసుకొని మరి బ్యాంకులకి మీరు రుణాలు ఎగ్గొట్టారో చెప్పండి. మరి బ్యాంకులకి మీరు రుణాలు ఎగ్గొట్టారో చెప్పండి. అని వాళ్ళకి ఓటేసి ఆ ఓటుకున్న విలువ తీసుకోకుండా ఇలాంటి గొప్ప మనుషులకి వేస్తే కనుక దానికి విలువ ఉంటుంది, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది.